హలో ఫ్రెండ్స్, కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద ఉసిరికాయలతో దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని, ఆర్థిక ఇబ్బందులు, నవగ్రహ దోషాలు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పెద్దల మాట. ఈ వీడియోలో ఉసిరి దీపం మీద పెట్టే కుంభవత్తులు ఇంట్లో చేసే పద్ధతి, సరిగ్గా ఉసిరి దీపం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పెట్టాలో చూద్దామా? ముందుగా గింజలు తీసిన పత్తిని కొంచెం చేతిలోకి తీసుకొని పల్చగా చేసుకొని 4 వైపుల నుండి కొనలు మధ్యలోకి తెచ్చి చూపించిన విధంగా కాడను చెయ్యాలి. ఇంకొంచెం పత్తిని తీసుకొని కాడ మీద పెట్టి పాలతో తడి చేసిన చేతితో కాడను నలిపి కింద భాగాన్ని గుండ్రంగా చేతితో ఇలా తిప్పితే కుంభవత్తి రెడీ అయినట్లే. ఇంత తేలిగ్గా ఇంట్లోనే కుంభవత్తులను చేసుకోవచ్చు. వీటిని ఉసిరి దీపాల కోసం ఆవు నేతిలో పోసి నానపెట్టుకుంటే పని తేలికవుతుంది. ఇప్పుడు పుచ్చులు, దెబ్బలు తగలని మంచి ఉసిరికాయలను కడిగి పెట్టుకుని వాటికి మధ్యలో తడి చేసిన గంధం రాసుకొని కుంకుమ బొట్టు 3 వైపులా పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఉసిరికాయల మీద ఆవు నేతితో మాత్రమే తడిసిన ఒత్తులు, కాడలు పైకి వచ్చేటట్లు అమర్చుకోవాలి. ఈ ఉసిరి దీపాన్ని తులసి కోట దగ్గర, శివాలయం, వైష్ణవాలయాలలో ఉసిరి చెట్టు కింద అష్టదళ పద్మం ముగ్గు వేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి తమలపాకు పరిచి వాటి మీద ఉసిరి ఒత్తి పెట్టి ఏకవత్తి దీపంతో వెలిగించాలి.